ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవం అంగరంగ వైభవంగా ముగిసింది. కోట్లాది మంది హిందువులు ఆరాధ్య దైవం శ్రీరామచంద్రుడు తన జన్మస్థలంలో కొలువు తీరాడు. ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ ప్రక్రియ కొనసాగిన విషయం అందరికీ తెలిసిందే. ఇక ప్రారంభోత్సవం పూర్తయిన మరుసటి రోజైన ఇవాల్టి నుంచి సాధారణ భక్తులకు కూడా రాములోరిని దర్శించడానికి అనుమతి ఇచ్చింది శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్. ఇక దీంతో ఆలయానికి భక్తులైతే పోటెత్తుతున్నారు. బాలరాముడిని దర్శించుకోవడానికి ఇప్పటికే వేలాది మంది భక్తులు అయోధ్యకు చేరుకున్నారు. దేశం నలుమూలల నుంచి వచ్చిన భక్తులతో అటు అయోధ్య నగరం నిండిపోయింది. తొలి రోజున వీఐపీలకు మాత్రమే అనుమతి ఉండటం వల్ల వారంతా అక్కడే బస చేశారు. రామ మందిరం ఆలయ ప్రారంభోత్సవాన్ని టీవీలు అలాగే ఇతర ప్రసార మాధ్యమాల ద్వారా తిలకించారు. నేరుగా బాలరాముడిని దర్శించుకోవడానికి ఆలయానికి భక్తులు పోటెత్తారు. వచ్చే నెలలో 2 యోగాలు ఈ రాశులపైన కనకవర్షం అర్ధరాత్రి నుంచే ఆలయం ప్రాంగణం ముందు బారులు తీర్చనున్నారు. 5 డిగ్రీల చలిని కూడా వారు లెక్క చేయలేదు. ఈ తెల్లవారుజామున 4 గంటలకు గేట్లను తెరిచిన మరుక్షణమే లోనికి పరుగులు తీశారు. కాషాయ దుస్తులు ధరించి హనుమధ్వజాలను చేతపట్టుకుని జై శ్రీరామ్ అంటూ నినాదిస్తూ ఉప్పెనలాగా ఆలయంలోకి ప్రవేశించారు భక్తులు. ప్రాంగణం మొత్తం జనసంద్రంగా మారింది. వారిని నియంత్రించడం అక్కడ సిబ్బంది వల్ల కాలేదు. ఈ క్రమంలో కొందరు భక్తులు అదుపు తప్పి కింద పడటం కనిపించింది. ఎలాంటి తొక్కీసలాట చోటు చేసుకోపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. హిందువుల చిరకాల స్వప్నమైన అయోధ్యలో రామమందిర నిర్మాణం పూర్తి చేసుకుని ప్రారంభోత్సవం కూడా జరగటం కేవలం భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు అందరూ ఒక గొప్ప పండగలాగా ఈ వేడుకను జరుపుకుంటున్నారు. ఇక అయోధ్య ప్రాణప్రతిష్ఠ జరిగిన ముహూర్తం మంచిదని భావించిన చాలా మంది తమ జీవితంలో ముఖ్యమైన పనులను చేసుకున్నారు. గర్భిణీలు తాము అయోధ్యలో రాముడు కొలువు తీరనున్న సమయంలోనే ప్రసవించాలని పట్టుబట్టి మరీ ఆపరేషన్లు చేయించుకున్నారు. ఈ క్రమంలోనే ఓ ముస్లిం మహిళ తనకు పుట్టిన బిడ్డకు హిందూ ముస్లిం మతాలకు సంబంధించిన పేర్లు 2 కలిపి పెట్టడం విశేషం.